ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీస్. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఆదేశం. పోలవరం నల్లమల సాగర్ను అజెండాలో పెట్టొద్దు. ఢిల్లీలోని సిడబ్ల్యూసీ మీటింగ్లో తెలంగాణ విజ్ఞప్తి. తెలంగాణ వాళ్లే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారన్న హరీష్ రావు. నీటి వాటా విషయంలో రాజీ పడేది లేదని ఉత్తమ్ కౌంటర్. కూటమి ప్రభుత్వం లడ్డూపై దుష్ప్రచారం చేస్తోంది. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఫైర్. గీతం భూముల క్రమబద్ధీకరణకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం. 5,000 కోట్ల విలువైన భూమిని కొట్టేయాలని చూస్తున్నారన్న బొత్స. తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు. స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారానికి సిద్ధమవుతున్న పార్టీ. అమరావతి రైతు సమస్యలపై 3-మెన్ కమిటీ సమావేశం. వర్షాకాలంలోగా మౌలిక వసతులు కల్పిస్తామన్న మంత్రి నారాయణ. భారీగా తగ్గిన వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే 59,000 తగ్గిన సిల్వర్. భక్త జనసంద్రంగా మేడారం మహాజాతర. సమ్మక్క సారలమ్మలకు మొక్కు.